ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసినటువంటి వైసీపీ పార్టీకి అయినప్పటికీ కూడా టెన్షన్ తప్పట్లేదు. ఎన్నికల కంటే ముందే నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయేమో, అసలు ఎన్నికల్లో పోటీ చేయడమే కష్టంగా మారుతుందేమో అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే కొడాలి నామినేషన్కి సంబంధించి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్నికల అధికారులు బుగ్గన రాజేంద్రనాథ్ ఆ ఎన్నికల అఫిడవిట్ని అయితే ప్రస్తుతానికి హోల్డ్లో పెండింగ్లో పెట్టారు. దాని మీద పూర్తి సమాచారం ఇవ్వాలని బుగ్గన న్యాయవాదులకు ఈరోజు సాయంత్రం వరకు కూడా సమయం ఇచ్చిన పరిస్థితి. ఇక అసలు విషయంలోకి వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ తన ఎన్నికల అఫిడవిట్లో కొన్ని కాలమ్స్ను ఫిల్ చేయకుండా వదిలేశారు. ముఖ్యంగా తన ఆస్తులకు సంబంధించిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆస్తులు మెన్షన్ చేయకుండా ఖాళీగా వదిలేసి పత్రాన్ని అయితే దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఆస్తి వివరాలను పూర్తిగా అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ తన సొంత ఆస్తులు ఏవైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు మీద ఏవైతే ఆస్తులు ఉన్నాయో వేటిని కూడా ఎన్నికల అఫిడవిట్లో పెట్టలేదని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. సో టీడీపీ ఆరోపణలతో ఏకీభవించిన ఎన్నికల అధికారులు బుగ్గన రాజేంద్రనాథ్ దీన్నైతే నామినేషన్ పత్రాన్ని అయితే హోల్డ్లో పెట్టి వాళ్ళ న్యాయవాదులకు ఈవినింగ్ వరకు కూడా సమయం ఇచ్చారు. వారి నుంచి వివరణ తీసుకున్న తరువాత తుదుపరి నిర్ణయం అయితే వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ఎవరైతే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు, ఆయన నామినేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఓకే చేసింది. అందులోనూ ఆయన మీద ఎవరు కూడా ఫిర్యాదులు కూడా చేయలే. అంటే ఎన్నికల అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీని అధికార వైసీపీ నుంచి ఎవరు ఫిర్యాదులు కూడా చేయని నేపథ్యంలో ఆయన పూర్తిగా సక్రమంగా నింపిన నేపథ్యంలో దానికైతే టిక్ మార్క్ పడింది. సో కూటమి అభ్యర్థికి అయితే అక్కడ లైన్ క్లియర్ అయిపోయింది. ఇదే సమయంలో డోన్ నియోజకవర్గం మనం మాట్లాడుకునేది. సో బొగ్గన ఆర్థిక మంత్రి అంటే తెలీదు, అప్పుల మంత్రి అంటే అందరికీ బాగా తెలుసు. సో ఈ అప్పుల మంత్రి గారి నియోజకవర్గం డోన్కు సంబంధించి ప్రస్తుతం ఈయన ఏదైతే ఎన్నికల అఫిడవిట్ ఉందో అది పూర్తి స్థాయిలో హోల్డ్లో పడినట్టుగా తెలుస్తుంది. దీన్ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. ఆయన మీద అనర్హత వేటు వేయడానికి అన్ని రకాలుగా అర్హుడుగా ఉన్నాడు కాబట్టి నామినేషన్ను తిరస్కరించి ఎన్నికల్లో పోటీ చేయకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నిలువరించాలని చెప్పి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. సో అయితే అక్కడ అడ్డంగా దొరికిపోయినట్టు. ఎందుకంటే ఫిల్ చేయాల్సిన కాలంని ఫిల్ చేయకుండా ఖాళీగా వదిలేయటం అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చేసిందే. రెండోది తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కొన్ని ఆస్తులు ఉన్నాయి, వాటి వివరాలను వేటిని కూడా ఈ ఎన్నికల అఫిడవిట్లో పెట్టలేదు. అంటే ఎన్నికల సంఘాన్ని మోసం చేయటమే. ఆయన పేరు మీద ఉన్నటువంటి కొన్ని ఆస్తులు వివరాలు చూపకుండా ఆయన తప్పించే ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇది. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆస్తుల వివరాలు తన వ్యక్తిగత అంటే బుగ్గన రాజేంద్రనాథ్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలను అయితే అక్కడ మెన్షన్ చేయలేదని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక రకంగా బుగ్గనలో తీవ్ర ఉద్రిక్తత దారితీసిందని చెప్పొచ్చు. అసలే ఎన్నికల ప్రచారంలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇప్పుడు నామినేషన్కు సంబంధించి ఏదైతే తిరస్కరణకు గురవుతుందనే అనుమానం వచ్చిందో వెనువెంటనే తన లాయర్లను కూడా రంగంలో దింపినట్టుగా తెలుస్తుంది. సో ఏమేమి ఆ కాలమ్స్ ఫిల్ చేయలేదు, దానికి ఎటువంటి వివరణ ఇవ్వాలి, ఎటువంటి సంజాయిషి ఇవ్వాలి, లేకపోతే దీన్ని ఏం చేయాలనే దాని మీద తర్జన పడుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ప్రస్తుతానికి దాన్ని ఓకే చేయలేదు. బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్నికల అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ నామినేషన్ పత్రం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా హోల్డ్లో పెట్టి ఉంచారు. అంటే పెండింగ్లో ఉంది. వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు ఎన్నికల అధికారులు ఏంటంటే కొంత సమయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళ వివరణ తీసుకోవడానికి ఆ ఎన్నికల అధికారులు వాళ్ళ లాయర్కి అయితే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కాలమ్స్ మీరు ఫిల్ చేయలేదు, అలాగే ప్రతిపక్షాలు ఇదిగో ఈ ఆరోపణలు చేశాయి, దీనికి సంబంధించి మీ సమాధానం ఏంటి అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందినటువంటి లాయర్లకైతే నోటీసులు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో వారి నుంచి ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం రాలేదు. ఒక రకంగా తీవ్ర ఉత్కంఠ. ఎందుకంటే తిరస్కరణకు గురవుతుందా లేదా ఆమోదిస్తారా, దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది. ఒకవేళ ఇక్కడగానే ఆమోదిస్తే ఖచ్చితంగా దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఇదే అని చెప్పి వాళ్ళంతా కూడా గట్టిగా పట్టుబట్టి కూర్చే పరిస్థితి. ఇదే సమయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ ఓకే కావడంతో టీడీపీ శ్రేణులు ఒక రకంగా సంబరాల్లో మునిగాయని కూడా చెప్పొచ్చు. దాదాపుగా మా గెలుపు ఖాయమైపోయినట్టని చెప్పి వాళ్ళైతే సంబరాలు చేసుకునే పరిస్థితి. అలాగే కొడాలి నాని కానివ్వండి లేదా అన్నాబొత్తున శివకుమార్ది కానివ్వండి, వీళ్ళందరి నామినేషన్లు కూడా
వివాదాలలో మునిగిపోయాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు టీడీపీకి చెందిన ఏ నామినేషన్లకు సంబంధించి కూడా ఎటువంటి వివాదాలు ఇప్పటివరకు రాలేదు. బట్ వైసీపీకి చెందినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది కావచ్చు, కొడాలి నానిది కావచ్చు, అన్నాబత్తుని శివకుమార్ది కావచ్చు, ఇంకా ఇద్దరు ముగ్గురు వైసీపీ క్యాండిడేట్లకు సంబంధించిన నామినేషన్ పత్రాల్లో పూర్తి స్థాయి సమాచారం లేదు. కొన్ని చోట్ల నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు. కొడాలి నానిది అయితే ఏకంగా ప్రభుత్వ భవనాన్ని వాడుకుని కూడా వాడుకోలేదని ఒక అబద్ధాన్ని ఆ నామినేషన్ పత్రంలో పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివాదంగా మారాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చించబడుతున్నవి రెండే రెండు. ఒకటి కొడాలి నానికి సంబంధించిన నామినేషన్ పత్రానికి సంబంధించి ఒక విషయం అయితే, రెండోది బుగ్గన రాజేంద్రనాథ్కి చెందినటువంటి విషయం. ఆల్రెడీ కొడాలి నానిదేమో టీడీపీ ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుకు సిద్ధమైంది. ఎందుకంటే అక్కడ రిటర్నింగ్ అధికారి టీడీపీ ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలి. కానీ కొడాలి నాని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఎందుకంటే తన నామినేషన్ పత్రంలో ప్రభుత్వ భవనాన్ని ఉపయోగించుకోలేదని ఒక అబద్ధాన్ని రాశాడు. కానీ ఆయన అక్కడ మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకున్నాడు. సో అది కీలకంగా మారింది. బట్ అక్కడ రిటర్నింగ్ అధికారి వైసీపీకి ఫేవర్గా చేసిన పరిస్థితి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం రిటర్నింగ్ అధికారి బుగ్గన రాజేంద్రనాథ్ ఏదైతే నామినేషన్ పత్రం ఉందో దాన్ని హోల్డ్లో పెట్టి వాళ్ళ నేతలకు, అది వాళ్ళ లాయర్లకైతే ఒక నోటీస్ అయితే ఇచ్చి వివరణ కోసం ఈవినింగ్ వరకు వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా ఏదైతే ఉందో ఇప్పుడు వైసీపీ నేతలకు, కొంత కీలక నేతలకు, సరే ఏదో చోటామోటా కాదు, కొంతమంది కీలక నేతల ఎన్నికల అఫిడవిట్ విషయంలోనే ఇప్పుడు అవకతవకలు రావటం కానివ్వండి, లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాలు ఇవ్వటం కానివ్వండి, ఇది తెలుగుదేశం పార్టీ ఒక రకంగా బలంగా పట్టుకున్నట్టుగా కనపడుతుంది. బహుశా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరూ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్నికల నామినేషన్ పత్రాలకు సంబంధించి గట్టిగా పట్టుకోవాలని ఆయన ఏదైనా ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు. అందుకనే ప్రతి చోట కూడా ఎన్నికల నామినేషన్ పత్రాలను తీసుకుని, ప్రత్యర్థుల పత్రాలన్నీ కూడా తీసుకుని పూర్తిగా పరిశీలించి వాళ్ళు ఏం అబద్ధాలు పెట్టారు, ఏం ఆస్తులు అందులో మెన్షన్ చేయలేదు అనే విషయాలను ఇప్పుడు రిటర్నింగ్ అధికారుల దృష్టికి అయితే తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ బుగ్గన రాజేంద్రనాథ్కి అయితే ఒక రకంగా గొడ్డు కాలం అని చెప్పొచ్చు. పాపం రాష్ట్రానికి 13.5 లక్షల కోట్ల అప్పు తెచ్చినటువంటి వీరుడు. అందరూ జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు అనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి కాదు, రాష్ట్రానికి అప్పు తెచ్చినటువంటి సమర్థుడు ఎవరయ్యా అంటే పాపం బుగ్గన రాజేంద్రనాథ్. ఆయన డోర్ నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కానీ తక్కువ. ఢిల్లీలోనే ఆయన మకాం ఉండేది ఎప్పుడు. ఎందుకంటే పాపం ప్రతి నెల అప్పే కదా, ఈ నెల అప్పు తెచ్చేటప్పటికి నెల మధ్య అవుద్ది, మళ్ళీ అప్పు కోసం మళ్ళీ మొదలు పెట్టాలి కదా తంటాలు. పాపం ఢిల్లీలోనే ఉండి అటు కేంద్రం కాళ్ళు ఇటు బ్యాంకుల కాళ్ళు పట్టుకుని ఎలాగో దాదాపుగా 13 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు తెచ్చిన ఘనత బుగ్గన రాజేంద్రనాథ్ది. అందుకనే ఆర్థిక మంత్రి అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అప్పుల శాఖ మంత్రి అంటే మాత్రం బాగా తెలుసు. సో ఇప్పుడు ఈ అప్పుల శాఖ మంత్రి తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. తన నామినేషన్ కూడా ఓకే చేయించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నారు. కాకపోతే ఆస్తుల వివరాలను మెన్షన్ చేయకుండా వదిలేయటం అనేది ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక పనిగా తెలుగుదేశం పార్టీ బలంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే అక్కడ మీకు రూపాయి ఉంటే రూపాయి, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు, కారు ఉంటే కారు, బంగ్లా ఉంటే బంగ్లా, పొలం ఉంటే పొలం, వాటిని మెన్షన్ చేయాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, అది బహిరంగ సత్యమే. బట్ వాటిని అందులో మెన్షన్ చేయలేదు, కొన్ని కాలమ్స్ కావాలని వదిలేశారు. సో ఇవన్నీ కూడా నియమావళిని ఉల్లంఘించటమే. ఒకవేళ ఎన్నికల అఫిడవిట్లో గన తప్పుడు సమాచారం ఇస్తే, అది నిరూపించబడితే ఆ అభ్యర్థి మీద అనర్హత వేటు వేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. మరి ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ను కూడా డోన్ నియోజకవర్గంలో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ బలంగా వాదిస్తుంది. ప్రస్తుతానికైతే ఎన్నికల అధికారులు ఈరోజు సాయంత్రం వరకు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ చెందిన లాయర్లకు సమయం ఇచ్చారు కాబట్టి వారి నుంచి వివరణ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వారి నుంచి వివరణ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అయితే అప్పుడు అధికారులు ఆలోచించే అవకాశం ఉంది. మరి చూద్దాం బుగ్గన రాజేంద్రనాథ్ ఎటువంటి వివరణ ఇస్తాడు, దాని పట్ల ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందుతుందా, లేదా సంతృప్తి చెందకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి దీని మీద అనర్హత వేటు వేస్తుందా అనేది వేచి చూద్దాం.